ఓకే. మరొక ప్రశ్న, ఇక్కడ గోవిందుని గోవులని ఒకే చోట ఉంచడానికి గల ఆంతర్యం ఏంటి యాక్చువల్గా? భగవంతుడు చెప్పింది అదండి, శాలగ్రామము గోవు ఒక దగ్గర ఉండాలి, ఆ రెండింటికి కలిపి ఏకకాలంలో ప్రదక్షిణ చేయాలి. ఇది భగవంతుడు స్వప్నంలో చెప్పినటువంటి మాట. ఆ విధంగానే మనం ఇప్పటిదాకా ఏర్పాటు చేస్తాం. ఓకే. ఇక్కడ జరిగే హోమాలకు కూడా అంటే చాలా మంది ప్రతినిత్యం రాజకీయవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా మంది వస్తుంటారు కదా. సో ఏంటి యాక్చువల్గా అంటే ఎటువంటి హోమాలు జరుగుతాయి ఇక్కడ? అంటే ప్రతి నిత్యం కూడా ఏదో రకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. అంటే ప్రత్యేకంగా వచ్చేసి సుదర్శన హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం, ఆయుష్ హోమం అనేటువంటిది ఎవరి అమావాస్య జరిగేటువంటిది, స్వాతి నక్షత్రం సందర్భంగా నృసింహ హోమం, ఇలాంటివి ఉంటాయండి. అంటే ఎవరైనా వాళ్ళ కార్యసిద్ధి కోసం వచ్చి వాళ్ళు చేయించుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతినిత్యం అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ కొన్ని రోజులు మంచి రోజులు కావు, ఆ రోజుల్లో ఏం చేయకూడదని చెప్పి కొన్ని అంటుంటారు పెద్దలు. సో ఇక్కడ ఎందుకు అట్లా ప్రతినిత్యం స్వామివారికి జరిగే ఆరాధనలో దోషాలు ఉండదు కదా. మనం భోజనం బాగున్న రోజు తింటాం, బాగలేని రోజు తింటాం, ప్రతిరోజు భోంచేయాల్సింది. దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో ఏముండవు. ఖచ్చితంగా మనం ప్రతినిత్యం స్వామివారి ఆరాధన. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏదైనా హోమం చేసుకోవాలి, మామూలుగా మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవాలంటే మనకు తారాబలం అవి చూసుకొని మంచి రోజు చూసుకొని చేసుకుంటాం. భగవంతుడికి సంబంధించినటువంటి జరిగేటువంటి కార్యక్రమాల్లో అవన్నీ ఉండదండి. రోజువారి దినచర్య ఎప్పుడు ఎలా అయితే ఉంటుందో అది ఖచ్చితంగా జరగాల్సింది. కానీ ఇప్పుడు ఒక రోజు అంటే గ్రహణమనం లేకపోతే ఇంకో పేరుతోని ఆలయాలు మూసేస్తా ఉంటారు కదా. సో మరి ఆ సందర్భాలని ఎట్లా చూస్తారు? మరి గ్రహణం రోజు మాత్రమేనండి, అంటే మిగతా రోజుల్లో ఆ రోజు చేయలేరు కదా, హోమాలు అయితే చేయలేరు కదా. చేయరు. అదే ఆ రోజు ఎందుకు ప్రత్యేకంగా మూసించాలి? గ్రహణానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఆ నెగటివ్ ఏవైతే కిరణాలు ఉంటాయో అవన్నీ కూడా దుష్ట ప్రభావాలు ఉంటాయి అనేటువంటి దాంతో, రావుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పెద్దల నుంచి అనాదిగా వస్తున్నటువంటి దాన్ని. కొన్ని క్షేత్రాలు గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటారు. ఫస్ట్ గ్రహణానికి సంబంధించినటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి జపం ఇవన్నీ అనుష్ఠానం చేయడం ద్వారా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుందని చెప్పి మనకు పెద్దల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. అవి ఆచరిస్తూ ఆ సమయం తర్వాత మళ్ళీ శుద్ధి పుణ్యవచనాలు చేసుకొని మళ్ళీ యథావిధి కార్యక్రమాలు ఉంటాయండి. గ్రహణం సమయంలో రోజులు తరబడి ఏం మోయరు, కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటాయండి అది. ఓకే. సో మళ్ళీ మీ గోశాల విషయంకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎద్దులని చాలా మంది పేద రైతులకు ఇస్తారని విన్నాను. ఎందుకు ఆ ప్రేమ పేద రైతుల పైన? గిరిజన గ్రామాల్లో మేము చాలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుత కాలం ఎలా ఉందంటే అండి, ట్రాక్టర్ పెట్టి దున్నేటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రెంట్ ఆ బాడిగా కూడా పెట్టుకోకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రైబల్ ఏరియాల్లో ఇప్పటికి కూడా ఎద్దులు పెట్టుకొని అరక సాగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వారికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి మన దగ్గర ఉండేటువంటి ఎద్దులని ఇచ్చాం. ఇప్పటిదాకా చాలా కుటుంబాలు, రైతు కుటుంబాలకు ఇచ్చాం. ఇట్లా వెళ్తే కొత్తూరు నారాయణపురం కావచ్చు, కొత్త దుమ్ముగూడెం, ఇంకా కొన్ని లోపలికి ట్రైబల్ ఏరియాల్లో ఇచ్చున్నామండి. అంటే వాళ్ళ యొక్క వ్యవసాయం అభివృద్ధి అవుతుంది కదా. అభివృద్ధి అవుతుంది. ప్లస్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే చాలా, ఇప్పుడు మేము ఇందాకే చెప్పాము, మేము ఒక కుటుంబం ఎలా ఉండాలో అలానే ఉంటామని. ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కదా వాళ్ళు కూడా. కానీ అంటే ఒక రైతుకైతే అది చాలా గొప్ప పెద్ద బహుమతి. అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు వాళ్ళ విషయంలో అది. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? లేదండి, మేము ఇప్పటికి కూడా ట్రైబల్ ఏరియాలో ఎప్పుడైనా మేము వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు చూపేటువంటి ప్రేమ ఆదరణ అనేటువంటిది అసలు అది వెలకట్టలేనటువంటిది. ఓకే. మేము వాళ్ళు ఎప్పుడైనా వ్యవసాయ పనుల్లో మేము మామూలు సాధారణంగా వెళ్ళటంలో చాలా సార్లు వెళ్ళాం. అసలు వాళ్ళ దగ్గర ఆవులు మళ్ళీ ఉన్నాయా, అది ఏమన్నా చేశారా అని వెళ్తే కూడా చాలా చక్కగా చూసుకుంటారు. ఓకే, చాలా చక్కగా చూసుకుంటారు. ప్లస్ మీరు వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతాయా? మీ ఇక్కడే పెరిగి ఉంటాయి కాబట్టి. అంటే రైతుల దగ్గర అలవాటు పడితే ఆటోమేటిక్ ఆ ప్రేమ వేరే ఉంటది కదండి. అంటే ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్న ఆవులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా గుర్తుపడతాయి, తప్పకుండా గుర్తుపడతాయండి. ఓకే. సో ఏరువాక పౌర్ణమి నాడు కూడా మీరు రైతుల కోసం మట్టి ఇస్తారంట. సో మట్టి ఎందుకు ఇస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి, అండ్ ఈ సంవత్సరం ఎంతమందికి చేరింది ఆ మట్టి? అంటే ఏరువాక పౌర్ణమి రోజు మేము ప్రతి సంవత్సరం కూడా రైతు పూజోత్సవం అనే కార్యక్రమం చేస్తాం. ఆ రైతు పూజోత్సవం ఏంటంటే రైతులందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో రైతులతోటే వాళ్ళ పంట పొలాల్లో ప్రత్యేకంగా పూజ చేయించి అరక కట్టించి ఆ రైతులను సన్మానించేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళం అండి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషంగా వరాహ స్వామి వారికి సంబంధించినటువంటి క్షేత్రాల నుంచి మట్టి తెప్పించి 32 రోజుల కాలం పాటు ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించి సుమారు 25,000 మంది రైతులకి ఆ యొక్క మట్టిని ప్రసాదంగా ఇచ్చాం ఇప్పటిదాకా. ఓకే. ఇంకా 20,000 మందికి ఇవ్వడానికి కూడా ఆ మట్టి ఉందండి, ఇస్తున్నారా? ప్రతినిత్యం వచ్చి తీసుకెళ్ళాలి, చాలా మంది తీసుకెళ్తున్నారు. ఓకే. ఇంకొక మాట విన్నాను, పురాతన ఆలయాలు గనక పునరుద్ధరణ చేస్తే వాటికి మళ్ళీ మీరు ధూపదీప నైవేద్యాలు కూడా అందిస్తారని విన్నాను. సో ఏంటా ప్రేమ మీకు? ఎందుకు అంటే ఇక్కడ దేవాలయాలు అనేటువంటివి మన సంస్కృతికి పట్టుకోమని ఫస్ట్. ఓకే.
చాలా కాలంలో చాలా గ్రామాల్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఆలయాలు కట్టేస్తున్నారు. ఆ ఊర్లో ఉండేటువంటి పాత ఆలయాల్ని మర్చిపోతున్నారండి. ఈ పాత ఆలయాలు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజుల తర్వాత అవి అంటే కనీసం పూజకు కూడా నోచుకోకుండా మూతపడిపోతున్నాయి. అలాంటి ఆలయాల్లో కనీసం ధూపము, దీపం, నైవేద్యం ఈ 3 జరిగేటువంటి విధంగా మనం ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అండి. చాలా ఆలయాల్లో ట్రైబల్ ఏరియాల్లో ఇప్పటిదాకా కొన్ని వందల ఆలయాలకి మనం ధూపదీప నైవేద్యాలు ఇచ్చాం. అదే విధంగా రీకన్స్ట్రక్ట్ అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద కట్టకపోయినా అక్కడ ఏదైతే నీడ్ కనీసం ఏదైతే అవసరం ఉందో అవన్నింటిని కూడా చేస్తున్నామండి. చిన్న చిన్న మందిరాలు అంటే భజన మందిరాలని మనమే కట్టి వాళ్ళు పూజ చేసుకున్నటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, ఇటు భగవంతుడి సేవ, అటు రైతులకి, ఇటు సామాన్యులకే గాక పేద పిల్లల కోసం అంటే వాళ్ళకి మరి అక్షర జ్ఞానాన్ని పంచాలని అనిపించిందా, లేకపోతే మీకు ఎట్లా అనిపించింది వాళ్ళకి ఆ పుస్తకాలు పంచడము ఇలాంటి అంటే కార్యాచరణ చేయడం వెనకాల అంతరేమైంది? అంటే భవిష్యత్తులో వాళ్ళ కోసం ఏమన్నా ప్రణాళిక ఉందా మీ దగ్గర? అంటే అందరిలో ఫస్ట్ విద్య అనేటువంటిది మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడమే కాదు, రేపు అంటే మరుసటి జీవితం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి బంగారు భవిత అనేటువంటిది రావాలంటే ఖచ్చితంగా విద్య అవసరం ఉంది. ఆ చదువు అనేటువంటిది లేకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ట్రైబల్ ఏరియాల్లో ఏమవుతుందంటే కనీసం స్కూల్కి వెళ్తే వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళు కనీసమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ లేకపోవడం వల్ల చాలా మంది మానేస్తున్నారు. చాలా చక్కగా చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఫీజులు కట్టలేకనో, లేకపోతే పుస్తకాలు లేకనో, స్కూళ్ళు డ్రెస్సులు లేకనో ఏదైనా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి వాళ్ళకి ఎంతవరకు వెళ్తున్నాయో కానీ చాలా మంది ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంచెం వెనకల అండగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం మంచిగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో హరిజన గిరిజన గ్రామాల్లో చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి నీడ్ అవి చేస్తున్నామండి. అదొకటే కాదు, అంటే ఒక రెవల్యూషనరీ థాట్ లాగా అనిపిస్తా ఉంది. హరిజన గిరిజన బిడ్డలకు కూడా అంటే పూజలు, అర్చకత్వం ఇట్లాంటివన్నీ నేర్పించి అక్కడ మందిరాలు కూడా డెవలప్ చేయడం ఇదంతా. సో రామానుజ సిద్ధాంతాన్ని పూర్తిగా మీరే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. రామానుజాచార్య స్వామి వారు మీకు అప్పుడే చెప్పాను కదా, అష్టాక్షరి మంత్రాన్ని గోపురం ఎక్కి ఆయన అందరికీ చెప్తే అందరూ బాగుండాలి అనుకునేటువంటి సిద్ధాంతం. అంటే ఇప్పుడు అర్చకులు అనేటువంటి వాళ్ళని వాళ్ళకి తయారు చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే ట్రైబల్ ఏరియాలో ఒక చిన్న ఆలయం కట్టామండి. ఒక ఆలయం కడితే ఎవరైనా అర్చకుడు వెళ్ళి పూజ చేయాలంటే ఆ అర్చకుడికి జీతం ఇవ్వాలి ఫస్ట్. ఆ జీతం ఇవ్వాలంటే అక్కడ ఉండేటువంటిదే ఒక 100 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు రోజు కూలికి వెళ్తేనే వాళ్ళ జీవనం ఉంటుంది. అలాంటి వాడు మళ్ళీ అర్చకుడు జీతం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. మరి అలాంటప్పుడు ఆ ఊర్లో గుడి కట్టడం వల్ల ఉపయోగం ఏముంటది? ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఉండేటువంటి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొని వచ్చి కొద్ది రోజులు ఒక 2 నెలల 3 నెలల 4 నెలల మా దగ్గర పెట్టుకొని వాడు కనీసం పూజా విధానం ఆలయంలో వాడు ఏం చేయాలి అసలు ఫస్ట్ అంటే పొద్దున లేవంగానే ధూపం ఎట్లా, దీపం ఎట్లా, నైవేద్యం ఎట్లా అనేటువంటి దాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాం అండి. తద్వారా ఏమవుతుందంటే ధర్మ ప్రచారం అవుతుంది, ఫస్ట్ కన్వర్షన్ అనేటువంటిది తగ్గుతుంది, అంటే మత మార్పిడి అనేటువంటిది తగ్గుతుంది. తద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి. అంటే అంటే మీరు చేస్తున్న సేవలే కాకుండా మిమ్మల్ని ఆ పల్లెలల్లో ఒక పెద్ద కొడుకుగా భావిస్తా ఉన్నారు. ఆ ప్రేమ ఏంది, ఆప్యాయత ఏంది? సరే, ఇప్పుడు మేము కామన్గా ఖాళీ ఉండేటువంటి సమయంలో ఇప్పుడంటే ఈ ఆశ్రమం ప్రారంభమైన తర్వాత కొంచెం ఎక్కువ జనం ఇక్కడే వచ్చేటువంటి వాళ్ళతో మాకు ఇబ్బంది అవుతుంది తప్ప సాధారణంగా ట్రైబల్ ఏరియాల్లో కానీ లేకపోతే మనం సాధారణంగా బయటికి వెళ్ళి సోషల్ సర్వీస్ చేసేటప్పుడు సమయంలో గోదావరి వరదలు వచ్చాయనుకోండి, ఆ వరదల సమయంలో కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందించాం. అంత కష్టంలో ఉన్నప్పుడు ఆహారం అందించేటువంటి వాడు ఖచ్చితంగా భగవంతుడు అవుతాడు ఫస్ట్. లేదు ఏదైనా ఒక కష్టం వచ్చింది వాడికి, ఇప్పుడు మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలి లేదా ఇంకొకటి ఏదైనా ఇబ్బంది ఉంది, తప్పకుండా చాలా మంది నృసింహ సేవావాహిని ద్వారా తెలుసుకొని వారికి ఏదైతే ఇబ్బంది ఉందో అవి తప్పకుండా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇది స్థాపించింది 2017లోనా నృసింహ సేవావాహిని? అవునండి, కరెక్ట్. ఓకే, 2017లో ప్రారంభం చేస్తాం. చిన్నగా కొంతమంది ఒక 100-150 మందితో ప్రారంభమయ్యాం. ఈ రోజు కొన్ని వేల లక్షల మంది దాకా వెళ్ళిపోయాం. ఏంటి అసలు నృసింహ సేవావాహిని యొక్క లక్ష్యము, ఉద్దేశం ఏంటిది అసలు? అంటే సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి ఒకటి ఫస్ట్. ఓకే, మీరు అన్నారు చూసారో ఇందాక, అంటే అందరూ బాగుండాలి అని. ఆ అందరూ బాగుండాలి అనేటువంటి దాంట్లో నృసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి గడపకు వెళ్ళేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. అయితే ఇందులో మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక అర్చకుడికి ఇదంతా ఎట్లా సాధ్యమైందని చాలా మందికి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు మొదట్లో ఒక 10 మందితో 50 మందితో మొదలుపెట్టిన ఈ సేవ అన్నారు కదా, ఇలా వేలాది మందికి విస్తృతం అవుతా ఉంది కదా. సో ఎట్లా సమకూరుతున్నాయి నిధులు, అంటే ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇక్కడ నిధులతో అసలు ప్రత్యేకమైనటువంటి పని లేదు సార్. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఆలయం ఇబ్బంది ఉంది ఫస్ట్,
ఇప్పుడు ఇక్కడ చిన్న ఉదాహరణ, మేము కొత్తూరు నారాయణపురం అనే ఊర్లో ఒక చిన్న ఆలయం కట్టాం, నృసింహస్వామి వారి ఆలయం. టోటల్ పూర్తిగా అది గిరిజన గ్రామం. ఆ గిరిజన గ్రామంలో గుడి కట్టే టైంలో మాకు ఉండేటువంటి భక్త బృందానికి ఇట్లా మనం ఒక ఆలయం కడుతున్నాం, ఆ ఆలయానికి సంబంధించినటువంటిది ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని సిమెంట్ బస్తాలు అవుతాయి, ఇంత ఇనుము అవుతుంది అని ఒక మెసేజ్ ఏదైతే పెడతామో అందరూ కూడా, అంటే అందరూ ఒకటే ఇవ్వకోకుండా ఎవరెవరికి ఏదైతే శక్తి ఉందో, ఒకరు సిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఒకరు ఇసుక ఇచ్చేవాళ్ళు, ఇంకొకరు ఇనుము ఇచ్చేవాళ్ళు, ఇంకొకరు ఇటుకలు ఇచ్చేవాళ్ళు, ఇలా కొంతమంది సమకూరి ఆ ఆలయాన్ని నిర్మాణం చేశాం. ఇంకొక గ్రామం ఉంది, ఈ మధ్య కాలంలో ఆంజనేయ స్వామి గుడి కట్టాం గంగోలు ఒకటి. మామూలు కేవలం 25 రోజుల్లోనే కట్టాం ఆంజనేయ స్వామి గుడి. అది ఫస్ట్. ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మేస్త్రీలు, అంటే సిమెంట్ పని చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని అక్కడ కేవలం 20 రోజుల్లోనే గుడి కట్టేసామండి. 25వ రోజు ప్రతిష్ట అయిపోయింది. అంటే అక్కడ మోటివేషన్ అనేటువంటిది అవసరం. ఫస్ట్ ప్రత్యేకంగా డబ్బులే కావాలి, డబ్బులే ఉంటేనే మనం ప్రణాళిక సిద్ధం చేసే పని చేస్తామంటే కొన్ని అవ్వవు. వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అయిపోయేటివి చాలా ఉంటాయండి. అంటే మీ ఆలోచనలన్నీ కూడా అంటే ఊహకు అందరివిగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అంటే ప్రతి పాఠశాలల్లో అసలు భగవద్గీత బోధించాలని చెప్పి మీరు ఆ గీతా జయంతి నాడు ఆ పోటీలు పెట్టడము, వాటికి బహుమతులు అందించడము, అంటే అటువైపుగా వేరే వాళ్ళు ఎవరు ఆలోచించే శక్తి సామర్థ్యాలు కూడా అనిపించవు, అంటే ఆలోచన కూడా చేయరని. అంటే ప్రస్తుత కాలంలో చాలా మంది గీతా ప్రచారం బ్రహ్మాండంగా చేస్తున్నారండి. కానీ పాఠశాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పిల్లల్లోనే కొంచెం అది నేర్చుకున్నారు అనుకోండి, పిల్లల దగ్గరకు ఉండేటప్పటికి అంటే మనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా. అదే నా ప్రశ్న, మీరు ఎక్కడైతే మూలం ఉందో అక్కడికి వెళ్ళారనేది నా ప్రశ్న. అదేనండి, అంటే ఇప్పుడు చిన్న పిల్లలు అనేటువంటి వాడు ఇప్పుడు మొక్క వంగనదే మానే వంగుతుందా అని మామూలుగా చిన్న పిల్లలు అనేటువంటి భగవద్గీత నేర్చుకుంటే ఆటోమేటిక్ గా వాడి యొక్క ఆలోచన విధానం మారుతుంది, వాడు నలుగురితో ప్రవర్తించేటువంటి తీరు మారుతుంది. ఇవన్నీ మారినప్పుడు ఆటోమేటిక్ గా సమాజానికి వాడు ఉపయోగపడతాడు. ఫస్ట్ వాడు ఇవన్నీ నేర్చుకోలేదు, పూర్తిగా ఓన్లీ చదివే ఉంది. వాడు ఎంతసేపు చదువుకు సంబంధించినటువంటిది ఉంటే సంస్కారం అనేటువంటిది లేకపోతే చాలా కష్టం అండి. అంటే అక్కడే స్టార్ట్ అయితే చాలా వరకు ఇప్పుడు కూడా పాఠశాలలో భగవద్గీతను తీసుకొని వస్తే అక్కడికిన ఈ యొక్క ప్రభావం అనేటువంటి ప్రారంభం అయితే చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారండి పిల్లలు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.